వైఎస్ఆర్‌సీపీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందా? ఆల్రెడీ తీసేసుకుంది అంటున్నారు కొంతమంది. కొద్ది రోజులుగా నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమిస్తోంది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట గన్నవరం. ఈ నేపథ్యంలో గన్నవరంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే సానుభూతితో దాన్ని గెలిపించుకోవాలి, ఆ స్థానం దక్కించుకోవాలనే వ్యూహం సిద్ధం చేస్తుందట. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీని నూతన ఇన్ఛార్జిగా నియమించాలి అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది అనే ఊహాగానాలు మాత్రమే. ఇవి ఫిక్స్డ్ అయితే కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మాత్రమే. ఆ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పంకజశ్రీ అంటే వంశీ గారి భార్య రాజకీయాల్లోకి తేవడంతో ద్వారా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది అనేది ఒక అంచనా. అయితే ఇక్కడ కీలకమైన అంశం, ఆవిడ వస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. రాజకీయాల్లో సరైన వ్యూహరచనతోనే 50% విజయం సాధిస్తారు. మంచి వ్యూహకర్త సునాయాసంగా ప్రజాభిమానాన్ని దక్కించుకుంటారు. ఇది గతంలో ఎన్నోసార్లు రుజువైంది. 2019 ఎన్నికల్లో సరైన వ్యూహాలను అమలు చేసింది వైసీపీ, అందుకే విజయం సాధించింది. అదే రిజల్ట్ 2024లో రిపీట్ అవుతుందని ఆశించి బొక్కబోర్లా పడింది. ఈ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటుంది. ఒక రకంగా విపక్ష పార్టీ ప్రధాన నియోజకవర్గాల్లో కూటమికి గట్టిగానే సవాల్ విసురడానికి రెడీ అవుతుంది. ముఖ్యంగా ఇటు అధికార కూటమి అలాగే విపక్ష వైసీపీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన కొన్నింటిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఫోకస్ చేశారు. ప్రధానంగా వైసీపీకి బలమైన నేతలు ఉన్న గన్నవరం అలాగే గుడివాడ వంటి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీల్ని నియమించాలని చెప్పి వైసీపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యిందట. గన్నవరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వలంనేని వంశీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ మూడోసారి ఓటమి చవిచూశారు. ఆయనతో పాటు పార్టీ ఓడిపోయింది. అయితే వైసీపీ ఓటమికి వలంనేని వంశీ అలాగే కొడాలి నాని వంటి వారు చేసిన వ్యాఖ్యలు కీలకమని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను రంగంలోకి దింపాలి అనేది కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. అయితే 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత ఏడాదిలోపే వైసీపీతో అప్పట్లో చేతులు కలిపారు. 2024లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పరాజయాన్ని జీర్ణించుకోలేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని నిర్ణయం తీసుకుంటున్నారట. ఆ రాజకీయాల్లో స్వస్తి పలికే విదేశాల్లో ఏదైనా వ్యాపారం చేసుకోవాలని కూడా అనుకుంటున్నారట. ఇక గత ప్రభుత్వంలో ఆయన వ్యవహార శైలితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వంశీ కూటమి పాలకులకు టార్గెట్ అయ్యారు అనేది. దీంతోనే ఇప్పటివరకు దాదాపు 100 రోజులు అయిపోతుంది ఆయన జైల్లో పెట్టి. కిడ్నాప్ కేసులు అరెస్ట్ అయిన వంశీని వరుస కేసులు చుట్టుముట్టి ఆయన ఆరోగ్యం కూడా క్షీణించాయి. దీంతో ఇంకా ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనేది. అయితే భర్త ఎలాగా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పంకజశ్రీ కూడా ఆమె మొదటి నుంచి రాజకీయాలు చూస్తూ వస్తున్నారు కాబట్టి ఆమెకు అవకాశం ఇవ్వాలని వైసీపీ అనుకుంటుందట. మరి నిజంగా విదేశాలు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే ఆమె భార్య ఎందుకు ఇక్కడ రాజకీయాల్లో కొనసాగుతారు, ఆమె కూడా భర్త కూడా వెళ్ళిపోతారు. పైగా ఆయనకి అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆమె దగ్గరుండి చూసుకోవాలి. ఎలాగ రాజకీయాల్లోకి వస్తారు, వైసీపీ తరఫున మళ్ళీ ఆమె ఎలాగా ఎన్నికల బరిలో దిగుతారు. ఏది ఏమైనా వైసీపీ ఈ తరహా ఆలోచన చేస్తుంది. సెంటిమెంట్తో ఆ సీటును దక్కించుకోవాలనుకుంటుందట. మరి అది వర్కౌట్ అవుద్దా లేదా, పంకజశ్రీకి నిజంగా ఇన్ఛార్జ్ పొజిషన్ ఇస్తే గన్నవరంలో రాజకీయ పరిస్థితులు మారతాయా లేదా మళ్ళీ వంశీనే కొనసాగిస్తారా, వేచి చూడాలి.